వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివరాత్రి వ్లాగ్. ఇవాళ శివరాత్రి. మేము ఎవ్రీ ఇయర్ శివరాత్రికి నది స్నానానికి వెళ్తాము అండ్ అక్కడ బియ్యం కూడా ఇస్తాము. మా బాబాయ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ మా బాబాయ్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఒక్కొక్కసారి ఫ్యామిలీ వస్తారు. ఈసారి మా బాబాయ్ సింగిల్ గా వచ్చారు. బాబాయ్ ఇడిదిరు బాబాయ్ మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి కొడుకు అనమాట మా బాబాయ్ అంటే. సో వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్యామిలీ అందరు వస్తారు. మా పిన్ని మా చెల్లి వాళ్ళు ఇద్దరు కూడా. ఈ ఇయర్ బాబాయ్ ఒక్కళ్ళే వచ్చారు. ఏంటి చెప్పేంటి చెప్పు. మా మమ్మీ సీట్ వెనకాల నుంచి ఏదో చెప్తుంది, వినపడతల్లా. మావయ్య ఊపు మాకు మావయ్య. మేము యాక్చువల్ గా విజయవాడ కృష్ణా నది దగ్గర, కానీ మేము కృష్ణా నదికి వెళ్ళము. ఎందుకంటే ఈ శివరాత్రి దీనికి బ్యారేజ్ దగ్గర అంతా చాలా మంది జనాలు ఉంటారు. సో మెయిన్ కృష్ణా నది దగ్గర కాకుండా పాయలు ఉంటాయి కదా, వెంకటాయపాలెం అని చెప్పి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంటది. వెంకటాయపాలెం తాళైపాలెం అని, దానికి వెళ్ళే వాళ్ళం ఎవ్రీ ఇయర్. బట్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు, చెప్పాను కదా మీకు ఒకసారి లాస్ట్ బ్లాగ్ లో. బట్ అక్కడికి మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నీళ్ళు బాగాలేదని ఈ ఇయర్ వేరే ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఏంటది హరిశ్చంద్రపురం ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. సో అది ఎలా ఉందో చూడాలి అదనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాము ఆ ఘాట్ కి. మేము అక్కడ వాటర్ ఉంటాయో లేదో ఏమో తెలీదు, చూడాలన్నమాట. అక్కడ శివాలయం కూడా ఉంది, దానికి కూడా వెళ్తాం పూజ అయిపోయాక. ఇదే కృష్ణా బ్యారేజ్. నేను చెప్పాను కదా చాలా రష్ ఉంటుందని. అస్సలు గ్యాప్ ఉండదు, మీకు ట్రాఫిక్ చూస్తేనే అర్థమవుతుంది. అసలు కంప్లీట్గా వెహికల్స్ కొంచెం ముందుకు వెళ్ళాక ఆపేస్తున్నారు అనమాట. కనీసం మనకి బ్యారేజ్ వరకు వెహికల్స్ కూడా ఎలో చెయ్యరు, అంత రష్ ఉంటుంది. ఫుల్ జనాలు ఉంటారు, ఒక పక్కనే పార్కింగ్ ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఎప్పుడు వేరే దగ్గరికి వెళ్తాము. ఇది వారధి, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, లైక్ కృష్ణాకి గుంటూరు డిస్ట్రిక్ట్కి మధ్యలో కనెక్టింగ్ 3 ways ఉంటాయి కానీ ఇది హైవే రూట్, వారధి అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది మంతెన సత్యనారాయణ ఆశ్రమం అంటారు. మంతెన సత్యనారాయణ గారి పేరు మీరు వినే ఉంటారు. లైక్ డైట్ ప్లాన్కి, వెయిట్ లాస్కి, వీటన్నిటికీ బాగా వినిపిస్తుంది కదా ఆయన డైట్, ఆయన పేరు మనకి. సో ఆయన బిల్డింగ్ అనమాట. ఆ రిలేటెడ్ పేషెంట్స్ అందరూ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్న టెంపుల్ మనం లాస్ట్ టైం భోగి అప్పుడు వెళ్ళాం కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదనమాట. సో ఇదంతా సేమ్ రూట్ అయితే చాలా ఘోరంగా ఉంది, మీకు చూస్తేనే అర్థమవుతుంది. అదనమాట. హలో గైస్, ప్లాన్స్ లో చేంజ్ వచ్చిందనమాట. అంటే అక్కడ దొరికిపోతావు. సో ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. గుడి దగ్గర నువ్వు చేయట్లేదు, నేను చేస్తున్నాను. సో గైస్, ఆమెకి ఒళ్ళు ఫ్యాట్ ఎక్కువైందంట బ్లాక్ చేయడానికి. సో నేను కంటిన్యూ చేస్తాను. మేము యాక్చువల్లీ హరిశ్చంద్రపురం వెళ్ళాలి. కానీ అక్కడ మామూలుగా మాట్లాడచ్చు, ఎందుకంత నైస్ పీస్ గైస్. యాక్చువల్లీ ఫస్ట్ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది కదా క్యారెక్ట. అది ఇగ్నోర్ ద స్వెట్ గైస్, అది డిజైన్ వేసుకుంటాం గైస్. బాగుంటుందని కొత్త డిజైన్. సో
గైస్, మేము అమరావతి వెళ్తున్నాం. మీకు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తాను, లాస్ట్ వ్లాగ్లో చూసుంటారు. వాళ్ళే ఇక్కడ కూడా వచ్చారు. సో ఇప్పుడు అమరావతి గుడికి వెళ్తున్నాం గైస్. ఐ విల్ అప్డేట్ యూ. కీప్ వాచింగ్. ఎంతమందికి అమరావతి అనగానే బుద్ధుడి విగ్రహం వస్తుందని తెలుసు? మనం ఫస్ట్ అమరావతి అని సెర్చ్ చేస్తే మనకు కనిపించేది బుద్ధుడి విగ్రహమే కదా. సో అదే అన్నమాట లెఫ్ట్ సైడ్లో ఉన్నది. అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది మేము ఎప్పుడో వెళ్ళాము, అది అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఫైనల్లీ వీ రీచ్ టు ద టెంపుల్. ఇక్కడే ఇదే అమరలింగేశ్వర స్వామి అమరావతి అన్నమాట. సో మేము ఇక్కడే స్నానం చేసి ఆ పిండ ప్రదానం అవన్నీ చేయడానికి వచ్చాము. యా సో మేము వచ్చేసాం టెంపుల్కి. మా చెల్లి చెప్పినట్టు ఇందాక వేరే దగ్గరికి వెళ్ళాల్సింది, అక్కడ పిండ ప్రదానాలు చేయరంట. సో అందుకే అమరావతి వచ్చాము. ఇక్కడ ఉన్నాము. ఒక ఒడ్డు నుంచి ఇక్కడ వాటర్ అంత బాగాలేదని చెప్పి వేరే ఒడ్డుకి వెళ్ళడానికి బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం టికెట్స్ తీసుకొని. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. కనిపిస్తుంది కదా, మేము ఆ ఒడ్డుకి వెళ్ళాలి. మాజికొక్క హాయ్. వదిలేస్తే పోయేదా?
దర్శనం చేసేసాం. నీళ్ళు బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇటు అసలు బాగాలేదు, బట్ అందుకే అటు వెళ్ళాము. బాగున్నాయి నీళ్ళు అటు. ఇప్పుడు యువతల ఒడ్డుకు వచ్చాం. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అటు సైడ్ చేంజ్ చేసుకోవడానికి ఏం లేవన్నమాట. ఇప్పుడు ఇక్కడ మా మావయ్య అది పిండ ప్రదానం చేసేలోపు మేము రెడీ అయిపోతాం. పిండ ప్రదానం అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అమరావతి గుడి. అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ అమరావతిలో. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళడానికి వెయిట్ చేస్తాం. ఈ డ్రెస్ గుర్తుపట్టారా? నేను మొన్న హాల్ వీడియోలో చూపించాను. దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. చాలామంది క్రౌడ్ ఉన్నారు కానీ మాకు ఎక్కువసేపు పట్టలేదు. మేము 100 రూపీస్ టికెట్ అది ఉంటే తీసుకొని వెళ్ళామన్నమాట. దానికి కూడా రష్ ఉంది కానీ బట్ తొందరగానే అయిపోయింది. ఒక 15-20 మినిట్స్ పట్టింది అంతే. అండ్ మీలో ఎంతమందికి అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసు? అమరావతిలో ఇందులో శివలింగం ఉంటుంది అనమాట. అది చాలా హైట్ ఉంటుంది. అది ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పి శివుడికి పైన సెలేసారనమాట. లైక్ మేక్ కొట్టి అది ఆపారు ఆ గ్రోత్ని. ఈ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలిసింది చెప్పాను. మీలో ఎవరికైనా తప్పు అనిపిస్తే ప్లీజ్ డోంట్ అఫెండ్. ఓకే గైస్, వి ఆర్ బ్యాక్ హోమ్. కార్లో మంచిగా నిద్రపోయా కార్ ఎక్కగానే, అందుకే రిటర్న్లో షూట్ చేయలేదు. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడే ఇంకా ఆల్మోస్ట్ 2 అయిపోయింది. 2 దాటింది. మేము వచ్చేటప్పుడు ఇంకా ఫుడ్ పార్సల్ తెచ్చుకొని ఇప్పుడే తిన్నాము. కొంచెం ఆత్మ శాంతించింది. ఇవాళ మా శివరాత్రి బ్లాగ్ అలా అయిపోయింది. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలి. రేపు మార్నింగ్ 6:30కి మాకు ట్రైన్ పూణేకి వెళ్ళిపోతున్నాం మేము రిటర్న్. సో ఇప్పుడు కొంతసేపు నేను వర్క్ చేయాలి. వర్క్ చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ అదంతా. సో ఇప్పటికింతే. ఇప్పుడు టైం 11 అవుతుంది. రేపు మార్నింగ్ 6:30కి ట్రైన్. సో ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా లేచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి రెడీ అయ్యి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ మాకు 1/2 an hour ఏమో పట్టిద్ది. ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ఐఎమ్ సో టయర్డ్. ఇవాళ ఆల్రెడీ పొద్దున్నే లేచాం. మధ్యాహ్నం మంచిగా నిద్రపోయాను ఒక 1.5 hour అట్లా. ఇప్పుడు ఇంకా నిద్ర పట్టిద్దో లేదో చూడాలి. పడుకోవాలి. రేపు పొద్దున్నే మళ్ళీ లేవాలి. రేపు అంతా జర్నీ. మాకు ఇక్కడ 6:30కి ఎక్కితే నైట్ 12 అవుతుంది పూణే రీచ్ అయ్యేసరికి. సో రేపు హోల్ డే ట్రావెలింగ్లోనే ఉంటాము. అదనమాట ఇవాళకి శివరాత్రి ఇలా ఎండ్ అయిపోయింది. సచ్ ఎ హెక్టిక్ డే, సచ్ ఎ టైర్డ్ డే. See you in my next vlog. Until then, don't forget to subscribe. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అంతేకాదు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు బుర్ర పంచేట్లా గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. Until then, see you. Bye-bye. Lots of love.